ఫస్ట్ టైం మా పాపని తీసుకొని అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. మా అమ్మ మొక్కుకుందంట మంచిగా డెలివరీ అయ్యాక 5వ నెలలో బిడ్డను తీసుకొని అమ్మవారి గుడికి వస్తామని. నేను కూడా మొక్కుకున్నాను, కాకపోతే ఏ నెలలో తీసుకొస్తానని మొక్కుకోలేదు. కానీ ఆడపిల్ల పుడితే మాత్రం ఖచ్చితంగా అమ్మవారి గుడికి వస్తాము అని చెప్పి మొక్కుకున్నాను. కానీ ఇప్పుడైతే మా అమ్మ మొక్కు తీర్చడానికి అయితే వచ్చేసాము. నా మొక్కు తీర్చడానికి ఇంకెప్పుడైనా వెళ్ళాలి. మార్నింగ్ టైం అస్సలు కుదరట్లేదని చెప్పి ఈవినింగ్ బయలుదేరి వెళ్ళాము. అయినా కానీ అసలు ఎంత క్రౌడ్ ఉందో, లిటరల్లీ దర్శనానికి క్యూ లైన్ లో నుంచున్నప్పుడు పాప ఫుల్ గా ఏడ్చేసింది. పాపం అసలు ఆ క్యూ లైన్ లో ఫ్యాన్లు తిరుగుతూనే ఉన్నాయి కానీ అస్సలు గాలాడట్లేదు. మాకే ఉక్క పోసేస్తుంది. పాపం అది తట్టుకోలేకపోయిందో ఏమో, గాలి లేక బాగా ఏడ్చేసింది. అంత క్రౌడ్ ఉన్నా కానీ అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగింది. పాప కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నప్పుడు ఆ కొన్ని సెకండ్స్ ఏడు పాపేసి అమ్మవారిని భలే చూసింది. సో అందుకైతే చాలా హ్యాపీగా అనిపించింది. బయట అయితే బాగానే చల్లగా లేస్తుంది. ఇంకా పాపకు కాస్త ఫీడింగ్ కూడా ఇచ్చేసాక ఇలా నార్మల్ అయిపోయింది అనమాట. ఇంకా వెనక వైపు శివాలయం ఒకటి ఉంటుంది కదా, ఆ శివయ్యని కూడా దర్శించుకొని బయటకైతే వచ్చేసాము. అంతే.